ఫ్రెండ్స్, సియా అలాగే చేతన్ కేసులో కనుక మనం చూసినట్టయితే ఆల్రెడీ కేతన్ తనను అనుమానించాడు. తన ప్రవర్తన, తీరు, పద్ధతి అంతా తేడాగా ఉందని వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పాడు. అయినా కూడా ఎవరు కూడా వినిపించుకోలేదు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ ఊహించని మరొక ట్విస్ట్ జరిగింది. హుటాహుటిన సియా వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళి సోదాలు చేశారు. కారణం ఏంటి అంటే సియా చంపేసింది కదా కేతన్ని. ఆ రోజున తను బట్టలను కూడా మార్చేసిందట. అంటే ఆ బట్టలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇక్కడ పోలీసులకు తెలియాలి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అసలు కేతన్ని తోసింది సియానా లేదా చేతనా? వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరిని ఒప్పించి తోసేశారు? అసలు ఆ సమయంలో లాస్ట్ మూమెంట్లో సియా ఏమైనా మనసు మార్చుకున్నా లేదా చేతన్ ఏమైనా మనసు మార్చుకున్నాడా? లేదు ఇలాంటివన్నీ చేయకూడదు అనుకున్నారా? దీనిపైన చాలా రకాల అనుమానాల నేపథ్యంలో సియా బట్టలు అంటే ఆ రోజున సియా బట్టల పైన రక్తం మరకలు అంటాయా? ఆ రక్తం అనేది కేతన్కేనా? డిఎన్ఏ మ్యాచ్ అయిందా? లేదా ఇంకేమైనా మరకలు అంటాయా? ఎవరి వేలి ముద్రలు ఉన్నాయి? లేదంటే ఆమె ఇంకేదైనా వేరే మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఇలా రకరకాల అనుమానాల నేపథ్యంలో ఆమె బట్టల్ని ఆమె దాచేసింది అనమాట. ఆ ఘటన రోజు జరిగిన బట్టల్ని ఆమె దాచేసింది. సో ఆ పోలీసులు ఏం చేశారంటే విత్ పంచాస్ అంటే 5గురిని సాక్షులుగా తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళని అడగడం అయితే జరిగిందనమాట. లైక్ ఏంటి విషయం అంతా అని. అప్పుడు సియా వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం అంతా సోదా చేశారు. సోదా చేస్తే ఆమె బట్టలు దొరికాయి. సో ఆ బట్టల్ని యాజ్ ఇట్ ఈస్గా అంటే ఆమె ఏం చేసిందంటే నార్మల్ కబోర్డ్లో పెట్టకుండా సపరేట్గా పెట్టింది ఆ బట్టల్ని. సో ఆ బట్టలు వాషింగ్ కూడా ఇవ్వలే తను. మరి అది ఎందుకు ఇవ్వలేదు, హడావిడిలో మర్చిపోయిందో ఏంటో తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం పోలీసులు ఆ బట్టల్ని రికవర్ చేసి మొత్తం అంతా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఆల్రెడీ చేతన్, కేతన్, సియా వీళ్ళ ముగ్గురు మధ్య ఫోన్కి సంబంధించిన మెసేజెస్, వాట్సాప్ చాట్, కాల్స్, డిలీటెడ్ హిస్టరీ అన్నిటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఏం జరుగుతుందని చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.